చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. హాస్పిటల్ తీసుకెళ్లే దారిలో చనిపోయారు. సాయంత్రం శ్మశానం నుంచి వచ్చేటప్పుడు అమ్మకుడు చనిపోయింది. ఇద్దరు కష్టపడేవాళ్ళు పిల్లలు చూసి మాకు పిల్లలకి ఆధారం చూపిండి, మా వయసు అయిపోతుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వస్తేనే విడిపోతున్న ఈ రోజుల్లో భర్త చనిపోయిన ఆ బాధను దిగమింగుకోలేక భార్య అంటే భర్త చనిపోయిన కేవలం 6 గంటల్లోనే ఆ బాధను తట్టుకోలేక ఏడ్చి చనిపోయిన ఘటన విజయవాడ బాంబే కాలనీలో జరిగింది. అత్యంత దారుణమైన ఈ వార్తనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలుగా మారిపోయిన నేపథ్యంలో భార్యాభర్త ఇద్దరు కూడా చాలా అన్యోన్యంగా ఉండేవారు. భర్త హార్ట్ స్ట్రోక్తో ఉదయం చనిపోతే సాయంత్రం 4 గంటలకు శ్మశానం తీసుకువెళ్లారు. శ్మశానం నుంచి బంధువులు ఇంటికి వచ్చే లోపు భార్య కూడా చనిపోయి ఉంది. అసలు ఏం జరిగింది అని తెలియజేయడానికి ప్రస్తుతం నేను లొకేషన్లో ఉన్నాను. బంధువులంతా కూడా ఉన్నారు. ఈ టైంలో మాట్లాడించడం కరెక్ట్ కాదు, కానీ ఏం జరిగింది అనేది ఇవన్నీ కాదండి, మా పిల్లలకి ఏదో ఒక దారి చూపించండి. అమ్మ నాన్న ఇద్దరు లేరు. మా అమ్మ నాన్న పెద్ద వయసు వచ్చింది, నేను అంతంత మాత్రం నా బతుకు తెరువేంటి. నేను ఒక్కదాన్ని, నాకు మొగుడు కూడా లేడు. మా పిల్లలిద్దరికి ఏదో ఒక ఆధారం చూపించండి అంతే. మాకేమద్దు, ప్రభుత్వం ద్వారా ఏదైనా చేస్తే నా ఇద్దరు పిల్లలకే చేయండి. మాకేమద్దు. వాళ్ళిద్దరూ సడన్గా ఇంకా అలా అయిపోయి వీళ్ళిద్దరు చిన్న పిల్లలు. మాకేమద్దు, ప్రభుత్వం ద్వారా ఏది చేసినా ఈ పిల్లలకి చేయండి. మాకు అదే కావాలి అంతే. మీరు ఏం చేసినా కానీ ప్రభుత్వం ద్వారా పిల్లలిద్దరికి అసలు అంతరంగా దహన కార్యక్రమాలకు కూడా మాకు ఏ ఇది లేకుండా సడన్గా వాళ్ళిద్దరూ ఒకేసారి ఒకే రోజు అలా అయిపోయింది. మాకు ఏం చేసినా పిల్లలిద్దరికి ఏం చేస్తారో చేయండి అంతే. ఇద్దరు పిల్లలు ఇప్పుడు అనాథలుగా మారిపోయిన పరిస్థితి. తండ్రి చనిపోయిన కాసేపటిగా తల్లి కూడా చనిపోయింది. ఏం జరిగింది నాన్న? నిన్న మార్నింగ్ ఎలా చనిపోయారు మీ నాన్నగారు? ఇంట్లో బాగా చనిపోయారు. మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్లే దారిలో చనిపోయారు. సాయంత్రం శ్మశానం నుంచి వచ్చేటప్పుడు అమ్మకుడు చనిపోయింది. మీరు అప్పుడు శ్మశానంలో ఉన్నారమ్మా? ఇంటికి వచ్చేపాటికి అమ్మ చనిపోయి ఉన్నారు. వాస్తవంగా మాట్లాడించాలంటే నాకే కొంచెం అదిగా అనిపిస్తుంది. సారీ నాన్న. నిన్న ఎవరున్నారండి ఆవిడతో పాటు ఉన్న వాళ్ళు ఎవరున్నారు? ఏం జరిగిందమ్మా? అంటే ఆయన చనిపోయారు అనారోగ్యంతో, హాస్పిటల్ తీసుకెళ్ళి చనిపోయారు కదా, ఈవిడ ఎలా చనిపోయారు? ఈవిడ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ శవాన్ని పెట్టారండి, ఇక్కడ కొబ్బరికాయ కొట్టించారు ఆవిడ చేత. ఆవిడ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ 2 పారాలిసిస్ వచ్చి 2 పనిచేయవు. అయితే ఇక్కడే కూర్చోబెట్టారు ఆ మనిషిని. మేము నైటీ మార్చాము, అప్పటికి ఆయాస పడిపోతున్నారు ఆవిడ. ఆయాస పడిపోతుంటే మేము లో బీపీ అనుకుని కొంచెం సాల్ట్ వాటర్ లిమ్కా లాంటివి తాగిచ్చాము. ఏం లేదు, అంబులెన్స్కి కాల్ చేసాము. అంబులెన్స్ కొంచెం ఒక 2 నిమిషాలు ముందు వచ్చినా కొంచెం ఆవిడ బతికించుకోగలిగే వాళ్ళం. అంబులెన్స్ లేట్ అయింది. మేము ఇంకా ఆవిడ ఎగశ్వాస మొత్తం పైకి తన్నేసి కళ్ళన్నీ తేలేసేసి సడన్గా ఆగిపోయారనమాట, ఇంకా కదలట్లేదు. మేము ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాం. లేదమ్మా చనిపోయారని చెప్పారు. ఒక 2 నిమిషాల ముందు అంబులెన్స్ వచ్చినా అయిపోయింది. మళ్ళీ అక్కడ నుంచి మేము వెనక్కి వచ్చేసరికి అంబులెన్స్ వచ్చింది. నేను వాళ్ళని కూడా అడిగాను అంబులెన్స్ ఇబ్బంది ఏంటండి, ఇది కరెక్టేనా, మనిషి చచ్చిపోయినాక వస్తారా? నేను కాల్ చేసి అంతసేపు వాళ్ళకి కాల్ చేసి 1 అవర్ అండి, రాలేదు. 1 అవర్ అయినా రాలేదు. అంబులెన్స్ ఆవిడ చచ్చిపోయినాక వచ్చి అప్పుడు వాళ్ళు మళ్ళీ కన్ఫర్మ్ చేసి సెకండ్ టైం వాళ్ళు కన్ఫర్మ్ చేసి చెప్పి ఏవో రాసుకున్నారు, సంతకాలు పెట్టించారు, తీసుకెళ్లారు. ఇక్కడ నేను తప్పట్లేదు కానీ అమ్మా, ఇప్పుడు భర్త చనిపోయిన బాధలో ఉన్నప్పుడు మీరంతా తోడుగా ఉంటారు కదా, అంటే ఆవిడ హెల్త్ కండిషన్ మీరు గమనించలేదా? అంటే బాగా ఏడ్చి ఉండి ఆవిడ బీపీతో చనిపోయినట్టు చెప్తున్నారు కదా, మీకు గమనించలేదా? అంటే ఇట్లా బాగా ఏడ్చి ఉన్నారు మనం గమనించామండి, ఇక్కడే కూర్చోబెట్టాము, గమనించాం కాబట్టి వెంటనే అంబులెన్స్కి కాల్ చేయగలిగాం. మేము చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చారు, వాళ్ళకి తోచిన సాయం వాళ్ళు చేశారు. కాళ్ళు రుద్దాము, చేతులు రుద్దాము, లిమ్కా అని వాటర్ అని అన్నీ పట్టించాము. మాకు చేతనైంది మేము చేసాము. ఆ హెల్త్ గమనించాం కాబట్టి మేము అంబులెన్స్కి కాల్ చేయగలిగాం. లేదు సెట్ అయిపోద్ది అనుకుంటే మేము కాల్ చేసే వాళ్ళం కాదు. ఆ హెల్త్ బాగాలేదు ఆవిడకి, అంబులెన్స్ హాస్పిటల్కి తీసుకెళ్తే మాకు కొంచెం ఒక 2 days 3 days అని ఆవిడ బతుకుంటారన్న ఆశ మాకు ఉంది. ఆవిడ ఏంటంటే నిజంగా అంబులెన్స్ వచ్చి ఉంటే ఆవిడ బతికేదండి. ఈ రోజుల్లో చిన్న గొడవలకే భార్యభర్తలు విడిపోతున్నారు, కానీ భర్త చనిపోయిన బాధలో భార్య చచ్చిపోవడం అనేది చాలా దారుణమైన విషయం. ఎలా ఉండేవారు ఇద్దరు? ఇద్దరు బాగానే ఉండేవాళ్ళండి, చాలా ఇదిగా బాగానే ఉండేవాళ్ళు. వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. ఉండిపోయే వరకు మాకే ఇంకా నోటి మాట రావట్లే. మా అమ్మాయేనండి, నా కూతురు, నా అల్లుడే, ఇద్దరు కష్టపడేవాళ్ళు. పిల్లలు చూసి మాకు పిల్లలకి ఆధారం చూపిండి, మా వయసు అయిపోతుంది, మాకు అదే కావాలి. అది మేము చెప్పలేకపోతున్నాం. నిన్నటి నుంచి మాకు తిండి లేదు, తిప్పలు లేదు. అది
మీ అల్లుడు ఎలా చనిపోయారు? మా ఆయనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? హెల్త్ ప్రాబ్లం ఏం లేదండి. క్యాటరింగ్ పనులకి, హోటల్ పనులకి అన్నిటికీ వెళ్తారు. కింద పై నుంచి కిందకి దిగాడు, అలాగే పడిపోయాడు అంతే. అలాగే వచ్చి పడిపోయాడు, అలాగే చచ్చిపోయాడు అంతే. మీ అంటే మీ కూతురుతో పాటు మీరు కూడా ఉండుంటారు కదండి. సో ఆవిడ అంటే హెల్త్ కండిషన్ ఎలా ఉండేది? అంటే ఈయన బాగానే ఉన్నారు, హార్ట్ అటాక్ చనిపోయారు. బట్ మీ పరిస్థితి ఏంటి? అంటే మీ కూతురు దగ్గర మీరు ఉంటారు కదా. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే 20,000 కూడా ఇచ్చారండి, సాయం చేశారు. సాయం ఓకేమ్మా, నేను అంటుంది ఇప్పుడు మీ అమ్మాయి దగ్గర మీరు ఉంటారు, కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే అప్పుడు మీరు చూసుకోలే హెల్త్ కండిషన్ ఎలా ఉంది మా అమ్మాయి అంటే అంత బాగా ఏడ్చి చనిపోయే అంత పరిస్థితి వచ్చిందండి. అంటే ఆ పిల్ల పరిస్థితి ఫస్ట్ నుంచి కొద్దిగా ఖాళీ చేయి పడింది కదండి, ఏడ్చి అలాగ అయిపోయింది. మేము అవన్నీ పిలిచేవారికి ఇంకా పిల్లకి నోటు మాట రాలా, మాకే నోటు మాట రాలా. ఆ పిల్లని చూసి ఎమ్మటే జరిగినాయి కదండి నా బిడ్డలేగా. ఆ పిల్లకి బాగా ప్రేమ అండి, అసలు వాడి పోయింది జీర్ణించుకోలేక చనిపోయింది. ఇంక అంతే, ఇక తిండి తిప్పలు లేకుండా వాడిని పోయింది. ఇంకా నన్ను ఎవరు చూసేవాళ్ళు లేరు. ఇంకా నా పరిస్థితి, నా పిల్లల పరిస్థితి ఏంటి అనుకుందో ఏమో, జీర్ణించుకోలేక చనిపోయింది. నా భర్తతో పాటుగా నేను వెళ్ళిపోతే నా బిడ్డలు మీరే చూసుకోండి అని చెప్పును కూడా చెప్పలేదు, అలాగే వెళ్ళిపోయింది. మాకు అదే నీరుగుండు పడిపోయినట్టు అయిపోయింది. బాగుండేవాళ్ళు, ఏ గొడవలు లేవు, ఏ కీసులు. వీళ్ళిద్దరు పరిస్థితి ఏంటమ్మా? ఇప్పుడు ఇద్దరు మీరు తప్ప మీకు తప్ప ఎవరు లేరండి వాళ్ళకి. అందుకేనండి మీలాంటి వాళ్ళు సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ ధన ఉన్నారు స్థానిక నాయకులు. సరే, యాక్చువల్గా అంటే చాలా బాధాకరమే ఇటువంటి ఘటన జరగడం అనేది. అంటే మీరు ఆల్రెడీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే స్థానిక కార్పొరేటర్ కదా, అంటే వీళ్ళకి సహాయ సహకారం చేస్తున్నారా? డెఫినెట్గా చేస్తామండి. నిన్న ఎమ్మెల్యే గారి దృష్టిలో తీసుకెళ్ళగానే అతను చనిపోయాడు అనగానే 10,000 రూపాయలు నిన్న మట్టి ఖర్చులకి ఇచ్చారు. ఇదే విధంగా ఇవాళ కూడా మేము మెసేజ్ పెట్టాం సార్కి, మళ్ళీ 10,000 రూపాయలు ఇవాళ మట్టి ఖర్చులు కానీ ఇమ్మని చెప్పారు. మొత్తం 20,000 రూపాయలు కుటుంబానికి మట్టి ఖర్చుల నిమిత్తం ఇచ్చారు. ఇదే విధంగా ఎమ్మెల్యే గారు కూడా మాకు తెలియపరిచింది ఏంటంటే ఆ ఇద్దరు పిల్లల్ని కూడా నవజీవన్ బాల్ భవన్ వారికి అప్పచెప్తే వాళ్ళే చదివించి వాళ్ళే పూర్తి బాధ్యత తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. పూర్తి నేపథ్యంలో మన ఎమ్మెల్యే గారు నవజీవన్ బాలభవన్ వాళ్ళతో మాట్లాడారు. ఒకసారి వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడమని చెప్పారు. వాళ్ళు ఏ రకంగా కావాలంటే ఆ రకంగా ఎమ్మెల్యే గారు కూడా పూర్తి స్థాయిలో సహాయం చేసేందుకు ముందుకున్నారు. ఇక్కడ ఇంతకన్నా ఎక్కువ మాట్లాడించలేని పరిస్థితి. కానీ ఏదైనా కూడా చివరికి ఇద్దరు పిల్లలు, భార్యాభర్తల అన్యోన్యత ఇద్దరు పిల్లల్ని అనాథగా మార్చేసింది. భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య చనిపోతే ఇద్దరు పిల్లలు కూడా ఇప్పుడు రోడ్డున పడిన పరిస్థితి. ఇటువైపు ఈ పిల్లలకు సంబంధించిన అమ్మమ్మ పరిస్థితి కూడా చూడడానికి కూడా ఆవిడే ఏం చేయలేని పరిస్థితి. సో మరోవైపు గవర్నమెంట్ నుంచి సహాయం చేస్తామని చెప్పి స్థానిక కార్పొరేటర్ కూడా చెప్తున్న నేపథ్యంలో ఒకటే గుర్తుపెట్టుకోండి, అందరూ కూడా ఇంట్లో ఎవరైనా పెద్ద చనిపోతే ఇమ్మీడియట్గా దగ్గరలో ఏ ఆర్ఎంపీ డాక్టర్నో లేకపోతే ఎవరైనా తెలిసిన డాక్టర్ని ఉంచుకోవడం బెటర్. ఎందుకంటే వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు పోయిన బాధలో, కానీ వాళ్ళ హెల్త్ కండిషన్ అనేది ఎవరికీ తెలియదు. ఒక అంబులెన్స్ కనుక ఒక 10 నిమిషాల ముందు వచ్చి ఉండే ఆవిడ బ్రతికుండేదని వీళ్ళు చెప్తున్న నేపథ్యంలో ఇటువంటి ఘటన జరగడం బాధాకరమైనప్పటికీ ఇంట్లో కుటుంబ సభ్యులు పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోతే, బాగా కావాల్సిన వాళ్ళు చనిపోతే మాత్రం ఖచ్చితంగా దగ్గరలో కనుక ఒక డాక్టర్ కనుక ఉంచుకోగలిగితే మిగిలిన వాళ్ళ ప్రాణాలను కాపాడే పరిస్థితి ఉంటుంది. లేదంటే ఇటువంటి బిడ్డలాగానే మిగిలిన వాళ్ళ పరిస్థితి కూడా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి హృదయ విదారకమైన ఘటన. పొద్దున భర్త చనిపోతే సాయంత్రానికి ఆ బాధ తట్టుకోలేక భార్య చనిపోయిన ఘటన అయితే ఇక్కడ అందరినీ కూడా కలిచివేస్తుంది. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ, వాంబే కాలనీ నుంచి.